తోనే మరి అనుమానాలు కాదండి? ఇది ఎంత అదేంది పక్క ప్లాన్తో కాకుంటే ఏదో చూడండి, ఇదిగో బ్లడ్ చూడండి మొత్తం. తన మీద ఎత్తేసి లేదంటే బండి మీద వేసి కొట్టినట్టున్నారు. బలంగా కొట్టి ఆ తల పగులగొట్టి చిత్రవధ చేసి చంపారు. చిత్రవధ చేసి చంపినట్లే ఉంది. తను ఓ ఉగ్రవాది కాదండి, సమాజానికి చీడపురుగు కాదండి, మంచి మార్గంలో నడిపించే వ్యక్తి అండి, ఒక వెలుగు అండి. కొన్ని వేల మందికి 10 సంవత్సరాల క్రితం అనుకుంటా రక్షణ ఛానల్లో కనిపించింది, కానీ 15-16 సంవత్సరాల నుంచి తెలుసు. ఆయన ఎవరి దగ్గర కానుకలు దశమభాగాలు బిచ్చం అడుక్కునే వ్యక్తి కూడా కాదండి. ఆయన సొంతంగా ఒక పౌలు వలె రోషం కలిగి బ్రతుకుతూ జీవిస్తూ ఆయన ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి CEO ఇండియాలో. ఆ కంపెనీ ఫస్ట్ రేట్ అని చెప్పేసి ఒక కంపెనీ ఉంది, అమెరికా బేస్డ్ కంపెనీ. ఆ కంపెనీకి CEO. అలాంటి ఎవరి దగ్గర దోచుకున్న వ్యక్తి కాదండి ఆయన. 10 మందికి 100 మందికి నాకు తెలిసి అన్నం పెట్టిండు. ఈరోజు చంపేసారు. ఇది నిజంగా యాక్సిడెంట్ లాగా లేదండి, అది ఎవరు లేని ప్లేస్లో. చూడండి, ఈరోజు అనుకుంటున్న వాళ్ళు ఒకవేళ ఆయనను గొంతు నొక్కుండొచ్చు, కానీ ప్రవీణ్ పగడాల లాంటి వ్యక్తులు ఎంతోమంది 100 మంది వస్తారు. 100 మందిని దేవుడు తీసుకొని వస్తాడు. అంతమందికే ఇగో నాకు అనుమానాలు ఉన్నాయని చెప్పేసి చూడండి, జనవరి 31వ తారీఖు నాడు గౌరవ సమీబాయ్ గారికి అలాగే యాంకర్ మహాశయునికి మీరు కోరిన బహిరంగ క్షమాపణ రేపట్లోగా ఇచ్చేస్తాను. నన్ను చంపకండి, హింసించకండి, నాపై జిహాద్ ప్రకటించకండి, మీ షరియా నాపై ప్రయోగించి చిత్రవధ చేయకండి. తెలుగు రాష్ట్రాల యావత్ ప్రజానికమా, ప్రభుత్వాలారా నన్ను షమీ గారి ఉగ్రవాదం నుండి రక్షించండి జనవరి 31వ తారీఖు నాడు పోస్టు పెట్టాడు. తనకు ముందే ప్రాణహాని ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. తనకు మరణం సంభవిస్తుంది, వెంటాడుతున్నారు అని చెప్పేసి అన్నారు. ఇదిగో మళ్ళొక చోట, ఇదిగో ఇంకొకడు సతీష్ తెలుగు అని చెప్పేసి 4731 ప్రవీణ్ పగడాలగాడు ఫిబ్రవరి 15న రాజమండ్రిలో నామవరం దగ్గర మీటింగ్కి వస్తున్నాడు. చూడండి, ప్రతిదీ అప్డేట్ అవుతున్నారు. ఎవరు, ఏ ముష్కరులు, ఏ ఉగ్రవాదులు, ఏ గ్రంథము, ఏ మతం ఇట్లా చంపుమని ప్రోత్సహించింది? అది మతమేనా? ఆలోచన చేయండి. ఎలాంటి వ్యక్తి తెలుసా ప్రవీణ్ పగడాల? అనాథలకు అన్నం పెడుతున్నాడు. అనాథల్ని వేరే రూమ్లో పెట్టట్లేదు. తన భార్య పిల్లలు ఎక్కడ పడుకుంటారో ఆ చోటనే పడుకోబెడతాడు. వాళ్ళ ఇంట్లోకి వెళ్తే వీళ్ళు అనాథ పిల్లలా అనిపించదు. ఇప్పటికీ మాకు ఆశ్చర్యము. తన ఇంట్లో వాళ్ళలాగా మేము ఎప్పుడు అనాథలు అని అనుకోవాలి. నా పెళ్ళికి ఒక అన్నలాగా, ఒక తండ్రిలాగా, ఒక పెద్ద తోబుట్టులాగా, ఒక కెమెరా తీసుకొని నా సొంత అన్న, కడుపున పుట్టిన అన్న, నా పెళ్ళికి వచ్చి అన్నం తినలేదండి. వీడు క్రైస్తవుడిగా మారిండని
ఒక ఎస్సీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి. కానీ ఏ బంధం లేని వ్యక్తి ప్రవీణ్ అన్న క్రీస్తు ప్రేమను చూపించి రే నేనున్నాను రా నీకు అని నాతో పాటు వచ్చాడు. తన కూతుర్ని తన భార్యను వదినమ్మని తీసుకొని వచ్చాడు. అలాంటి ప్రేమను చూపించాడు. నా కులము జంజడాలేపించింది, నాకు బంధాలు కల్పించింది. ఇగో పలానోని ముట్టుకోవద్దురా, పలానా కులమోని ఇట్లా పెట్టాలి పలానా అని చెప్పేసి ఆ సమాజంలో నుండి వచ్చిన. కానీ యేసు ప్రభు ఇందాక ప్రవీణ్ అనే చెప్పినట్టు హైందవుడు, హిందువు, ముస్లిము, బుద్ధిస్టు అనేది కాదు, క్రైస్తవుడని కాదు, మనిషిని మనిషిగా చూడాలని చెప్పేసి నేర్పించిందే క్రైస్తవ్యం. ఇది నేర్పించిండు. ఏ ఒక్కరి దగ్గర బిచ్చం అనుకోలేదు ఆయన, ఏ ఒక్కరి దగ్గర కడుపు కొట్టలేదు ఆయన, ఏ ఒక్కరి భార్యని చెరిచినట్లు లేదైనా. అనేక మందికి ఈరోజు తన తల్లి బెడ్ మీద ఉంది, హార్ట్ పేషెంట్, 2 పిల్లలు. తనను నమ్ముకొని మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి, ఇండోర్ నుండి వచ్చింది తన భార్య. తన మామగారిని ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు వారి ఇంటికి వెళ్తే, దేవా వారిని క్షమించు. ఈరోజు ఏదో ఒక రోజు మనమందరము కాలగర్భంలో కలిసిపోతాం. ఒక్కసారి ఏ హంతకులైతే ఇది మాటికి హత్యనే అనిపిస్తుంది. చూడండి, ఏ హంతకులైతే, ఎవరైతే దీనికి కారకులయ్యారో మేము మిమ్మల్ని శిక్షించాం,